నేను ఎంత అరిచి గీ పెట్టినా 10 రూపాయల కంటే పైసా ఎక్కువ ఇవ్వను. చూడదోరా, మీ ఇంట్లో దూరింది సామాన్యమైన పాము కాదు, నల్లజిర్ల నాగొడ్డు. అది కరిసిందంటే మీరు నలమారాజులా తయారవుతారు. 100 రూపాయలు ఎండే పెడతాం. ఏమంటావు బాబంతే? అది ఎలాగొచ్చిందో అలాగే పోతుందా? అయ్యగారు, మీకు ప్రాణం ఎక్కువ డబ్బు ఎక్కువ, పోనీ 50 ఇచ్చాడు పట్టుకుపోతారు. ఏమిటే నువ్వు వీళ్ళిద్దరికి రికమెండ్ చేస్తున్నావా? సరే 70 రూపాయలు ఇస్తాను. అదేమిటి ధర? పోనీ ఆవిడ చెప్పినట్లు 80 ఇవ్వండి. ముందు పట్టుకోండి చూద్దాం. సైన్స్ చూసి ఇస్తానంటావా? ఏమంటావు బాబుకి? ఒప్పేసుకో. చూసావా ధర? కాసేపు వస్తూనే ఉంటాను, దాని ఆట చూసి 100 రూపాయలు ఇవ్వండి. బామర్ద్యా, ఆ 2 పాముల్లో మన పామేదే? ఏమో తెలటలేదు, రెండింటిని బట్టి డబుల్ వస్తాయి. డబులా గడిదుకుంట. కొత్త పాము కాటేసిందంటే గూబ గుయ్యం అంటుంది. ఉండు చెప్తా. అయ్యా, ఇవాళ శుక్రవారం 2 పాములు పట్టకూడదు. ఎందుకు పట్టకూడదురా? ఒకటి జర్రిగొడ్డు, రెండోది నాగు. ఆ రెండింటి ఇడదిస్తే మా పాపం కళ్ళు పోతాయి. ఏమంటావు బామర్ద్యా? లగెత్తో. ఎక్కడ పోతారా? నన్ను మోసం చేస్తారా? నేను మీరు ఆడుకున్న మాటలను విన్నాను. మిమ్మల్ని ఇప్పుడు పోలీసులు తప్పు చెప్తాను. బాబా బుద్ధి కడిది, నీ కడుపు కక్కుతు కోసం చేసావు. మమ్మల్ని ఇడిచిపెట్టండి దూరా. ముందు మీ పామును మీరు తీసుకెళ్ళండి. మా పాము ఏదో కొత్త పాము ఏదో తెలియకుండా ఉండదే. సరే సరే, నేను ఎవరైనా పిలిపించుకుని పట్టించుకుంటాను, మీరు వెళ్ళండి. నువ్వు వాళ్ళతో కుమ్మక్కై నన్నే మోసం చేస్తావా? నా కనుచూపు మేరలో కనిపించావంటే ప్రాణాలు తీస్తాను. ముందు వెళ్ళి ఇక్కడి నుంచే. నీకు ఈ కాలనీలోనే పని లేకుండా చేస్తాను. మిమ్మల్ని నమ్ముకుని బంగారం లాంటి పని వదులుకున్నాను. ఇప్పుడు నన్ను ఏ గోదావరిలో దిగమంటారయ్యా? అమ్ముడు, కరబూజ పండులాగా ముద్దొస్తున్నావు. నా కంఠంలో పేడ ఉండగా నీకేం భయం లేదు. ఏమంటావు బాబర్కి? ఇదిగో, నీకు ఇంతకంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తా. మాతో రామాపురం రామాపురం రామాపురం. ఏమా రామాపురం వెళ్ళాలా? నీకు కూడా పెద్దవాళ్ళు ఎవరు రాలేదా? రాలేదండి. ఎందుకు? ఏం లేదు. చూడు బాబు, రామాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 4 మైళ్ళు ఉంటుందండి. 4 మైళ్ళ? అక్కడికి వెళ్ళాలంటే రిక్షాలు బండ్లు ఏమైనా ఉంటాయా? లేవండి, కాల్దారి తప్ప. ఏమండి, దాంతో ఫోటోలు తీస్తారు కదండి, ఒక్క ఫోటో తీయండి నన్ను. ఒక్కటండి. రేపు రామాపురం వచ్చి ఆ ఫోటో తీసుకుంటానండి. అది సరే, చీకటి పడిపోతుంది, ఆ ఊరు వెళ్ళడం ఎలా? ఈ సమయంలో ఆ ఊరు వెళ్తారా? చీకటి పడిపోతుంది. అదిగాక దారి తప్పి మొగలపోతే వెళ్తే అంతే. ఈ రాత్రికి ఎక్కడే వెళ్ళిపోతే పొద్దుట నేనే తీసుకెళ్తాగా. ఏరా, నీకు అక్క చెల్లు లేరట్రా? దారి తెలియక ఆడపిల్ల నీ దగ్గరకు వచ్చి అడిగితే ఇదట నువ్వు చేసేది? నీలాంటి ఒక్కరుండే చాలరా ఊరు మొత్తం చెడ్డపేరు. రామ్మా, నేను తీసుకెళ్తాను. ఏమ్మా, నేను మొరటోళ్ళ కనిపిస్తానన్నా? నేను మనిషినమ్మా. రండి.